హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లో తులసి కోట ఉన్నవారు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమాలు, లేకుంటే దారిద్ర్యం సంభవిస్తుంది. ఆ నియమాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. 1. పూజించే తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తుంచరాదు. అది పూర్తిగా నిషిద్ధం. ప్రతి శుక్రవారం తులసి కోటకు పసుపు కుంకుమలతో అలంకరించి తగిన నైవేద్యమును సమర్పించుకోవాలి. ఉదయం తులసి మొక్కకు సూర్యకిరణాలు తగిలే విధంగా తులసి కోటను ప్రతిష్ఠించాలి. 4. తూర్పు దిక్కున ఉండే తులసి కోటకు 21 శుక్రవారాలు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆ తులసి మొక్క లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. 5. తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా శరీరంలో ఉన్న ఏ అవయవం కూడా తులసి కోటకు తాకరాదు. 6. తులసి కోటకు పాదములు తాకడం పూర్తిగా నిషిద్ధం. 7. తులసి కోట చుట్టూ పాడుపడ్డ వస్తువులు, చెప్పులు, చీపురు కూడా ఎన్నడూ ఉంచకూడదు. 8. తులసి కోట దరిదాపుల్లో ఉండగా ఇతరులను దూషించడం, కోపంతో ఉండడం చేయరాదు. 9. తులసి కోటలో నీరు పోసే సమయంలో శ్రీ మహాలక్ష్మీ నమః అని జపిస్తూ నీటిని పోయాలి. 10. తులసి మొక్క ఎన్నడూ వాడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అజాగ్రత్త వలన తులసి వాడిపోతే అది అశుభం. సాక్షాత్తు లక్ష్మీదేవియే ఆ తులసి మొక్క రూపంలో ఉంటుంది కనుక తులసికి ప్రతిరోజు పూజలు నిర్వహిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.